హాయ్ అండి, నమస్తే. ఎంతో టేస్టీగా ఈజీ ప్రాసెస్లో ఇంట్లోనే సున్నుండలు టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో టేస్టీగా చూసేద్దాం. అలాగే నేను చేసిన కొన్ని పనులు పావు కేజీ కన్నా కొంచెం ఎక్కువనే ఉంటాయి. మినపగుండ్లు తీసుకుంటున్నా నేను ఇక్కడ సున్నుండ తయారు చేయనిక. కొంతమంది మినుములు అలా కూడా తీసుకొని చేస్తారు. నేను ఇక్కడ ఉన్న వాటితోనే మినపగుండ్లతోని ఈ సున్నుండలు తయారు చేస్తున్నాను. 1.5 కప్పు కన్నా ఎక్కువనే ఉన్నాయి ఇవి. బెల్లం అనేది చూసి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి మంట అనేది మీడియంలో పెట్టేసుకొని గిన్నె హీట్ ఎక్కేలోపు ఫ్రిడ్జ్లో అనేది బెల్లం పెట్టాను. బెల్లం అనేది ముందే తీసి బయట పెట్టుకోవాలి, లేదా క్వాలిటీ బెల్లం అయితే మాత్రం గట్టిగా రాయిలాగా ఉంటుంది. అది ముందే తీసి బయట పెట్టుకున్నామంటే తొందరగా దంచినప్పుడు మెదిగిపోతుంది. ఇప్పుడు వీటిని మంట మీడియంలో నుంచి ఇలా వేంపేసుకోవాలి. ఇలా దోరగా ఉండాలి, ఎక్కువ మాడకూడదు. మరి ఎక్కువ మాడినా కానీ బాగోదు టేస్ట్. ఇవి వేగడానికి కనీసం అంటే ఒక 5 నిమిషాలైనా టైం పడుతుంది. మీడియం మంట మీద ఇలా దూరగా వేంపేసుకోవాలి. ఈ మంచి కలర్ వచ్చిందంటే చాలు. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఇంకో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇది చల్లగా అయిన తర్వాతకి మిక్సీలో సగం సగం వేసేసుకొని మొత్తం ఒకేసారి వేయకుండా ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక జల్లెడ తీసుకొని ఆ జల్లెలోకి జల్లించేసుకోవాలి. మిగతా ఏమన్నా ఉంటలున్నా మళ్ళీ తర్వాతకి మిక్సీలో వేసేసుకోవచ్చు. పిండి అనేది మొత్తం ఇలా రెడీ అయింది కదా. ఇప్పుడు 1/2 కేజీ బెల్లంలో 3 ఉంటలు వచ్చేసాయి. 3 ఉంటలలో ఒక ఉంట తీసేసుకొని ఇలా మిగతా 2 ఉంటల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని మిక్సీలో వేసేసుకొని కొద్దిగా ఈ పిండి అనేది కొద్దిగా వేసుకుంటూ ఇలా మిక్సీలో వేసి మెదిగించుకున్న తర్వాతకి ఏదన్నా లావు ఉంటలు ఉంటాయి అనేసి నేను జల్లిస్తున్నా, లేకపోతే అవసరం లేదు, అలాగే కరిగిపోతాయి. ఇక్కడ ఏమన్నా చిన్న గోలిగుండ్ల మాదిరిగా అవి బెల్లపు ఉంటలు ఉంటే తీసేసుకొని అలాగే ఒక 4-5 ఇలాచీలు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకొని పిండి అనేది ఇలా రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి కంపల్సరీ, నూనె వాడినామంటే అస్సలు బాగోదు. ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ నేను ఇలా ఒక సగం గిన్నెమైన నెయ్యి వేసేసుకొని కరిగించిన నెయ్యి ఫస్ట్ ఇలా మొత్తాన్ని కలిపేసుకోవాలి. కలిపిన తర్వాతకి ఒకవేళ చాలకపోతే మధ్యబంధన చూసుకుంటూ వేసేసుకోవాలి. నెయ్యి అనేది ఎంత వేయాలంటే ఫస్ట్ నెయ్యి వేసిన తర్వాత పిండి మొత్తాన్ని ఇలా కలుపుకున్న తర్వాత చెక్ చేసుకోవాలి. ఇలా ముద్ద కడితేనే ఉంట వస్తుందా లేదా అనేది. ఉంట వచ్చేంత వరకు, ముద్దకి వచ్చేంత వరకు నెయ్యి వేసి కలుపుతూనే ఉండాలి. ఇలా అనగానే విడిపోయిందంటే మాత్రం మళ్ళీ నెయ్యి వేసి ఖచ్చితంగా కలపాల్సిందే. ఈ మాత్రం అనేది ఇలా ఉంట చేసేటప్పుడు ఈ మాత్రం వచ్చిందంటే పర్ఫెక్ట్గా మనకు నెయ్యి అనేది కరెక్ట్గా సరిపోయినట్టు. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా కరెక్ట్గా వచ్చేసింది నాకు ఈ సున్నుండ అనేది. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా పిల్లలకి మీరు కూడా ట్రై చేసి పెట్టండి. పిల్లలకి అనేది చాలా ఇంపార్టెంట్. చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటి మంచి పోషకాహారాలు అనేది మనం అందించాలి. పిల్లలకు అనేది ఎక్కువ శాతము మంచి క్వాలిటీ పెరుగు కానీ పాలు కానీ మనం ఎంత ఇస్తున్నామనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి నా చిన్నగా ఉన్నప్పుడు నేను పెరుగు పాలు అనేది మా అమ్మమ్మ వాళ్ళకి ఎక్కువ శాతం బరగొడ్లుండే. పెరుగు పాలు ఏ లోటు లేదు. ఇప్పుడు మా ఇంట్లో పిల్లలు పెరుగు కానీ పాలు కానీ అస్సలు తాగరు. అందుకనేసి వంటలలో నేను ఇలా ట్రై చేసి పెడుతూ ఇస్తూ ఉంటాను. నేను ఇక్కడ స్టవ్కి స్ప్రే చేసే బాటిల్ వచ్చేసి మా చిన్న అబ్బాయి స్కూల్ దగ్గర ఏవో దీంట్లో జెమ్స్ ఏవో వచ్చాయి. ఆ బాటిల్ ఇంటికి తీసుకొచ్చింటే నేను ఇలా ట్రై చేశాను. ఇది స్ప్రే చేస్తుంటే చాలా బాగా వస్తుంది స్ప్రే అనేది. మాన్సులలో పోయినప్పుడు నేను ఇలాంటి స్ప్రే బాటిళ్ళు ప్రత్యేకంగా ఇలా క్లీన్ చేసుకోవడానికి అనేసి నేను తీసుకుంటుంటాను. లిక్విడ్లు ఏదన్నా వేసుకోవడానికి, సర్ఫ్ కానీ ఇట్లా స్టవ్ తుడుచుకోవడానికి అస్సలు పనిచేయవు. వెంటనే పోయింటాయి అవి. ఒక వారం పనిచేస్తాయి, తర్వాతకి స్ప్రే కొట్టేది అనేది పోతుంది. కానీ ఇది మాత్రం నాకు చిన్నదైనా సరే చాలా బాగా పనిచేసింది. ఇలా తుడిసేటప్పుడు మళ్ళీ ఇలా స్ప్రే చేయడం వల్ల అనేది మన కలుపు అనేది రాదు. సర్పు కానీ సబ్బు కానీ డైరెక్ట్ మన చేతులకు అనేది పడదు. ఇలా బండ మీద స్టవ్ మీద అనేది పడి జిడ్డు అనేది పోతుంది. ఇలా రోజు ఇలా చేయడం వల్ల అనేది మనకి కిచెన్ రూమ్ అనేది ఎంత నీట్గా ఉంటే మనసు అనేది అంత ప్రశాంతంగా ఉంటుంది. వంట చేయడానికి కూడా ఒక ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. కిచెన్ రూమ్ అనేది చిమ్మిగా గలీజ్గా ఉందంటే మాత్రం అస్సలు వంట చేయడానికి ఇంట్రెస్ట్ రాదు. ఇంకా నేనైతే వంట చేస్తుంటా ఓ పక్క క్లీన్ చేస్తుంటాను. బట్ట రెడీగా తడుస్తూనే ఉంటుంది. ఒక బట్ట అనేది ఎప్పుడు తడుస్తూనే ఉంటుంది. వంట వీడియోస్ ఏమో కానీ సింక్ మాత్రం అస్సలు ఖాళీగా ఉండదు. ఇప్పుడు కడిగేసుకుంటా కదా ఇన్ని సామాన్లు, మళ్ళీ ఆ సున్నుండలు చేసినాక ఏ చిన్న వీడియో చేసినాకైనా సరే మళ్ళీ సింక్లో కనీసం పావు భాగమైనా సరే, ఎంత చిన్న వీడియో అయినా సరే మళ్ళీ పావు భాగం సామాన్లు అయినా మళ్ళీ పడతాయి. అవి ఇవైన సరికల్లా నాకు ముందే షింకు బండ అనేది చాలా చిన్నగా ఉంది. స్టవ్ దగ్గరికి వచ్చేసింది. షింకు దగ్గరికి కొంచెమే ఉంటుంది గ్యాపు. అందుకనేసి ముందు సింక్లో సామాన్లు
ఫస్ట్ సింక్లో సామాన్లల్లో కడిగేసుకున్న తర్వాతకి బండ గింట అంతా క్లీన్ చేసుకున్న తర్వాతకే నేను వంట వీడియోస్ అనేది మళ్ళీ స్టార్ట్ చేసుకుంటా. ఇవెల్లా పెట్టేసుకొని నేను చేసుకున్నానంటే నాకు ఒకటి దొరికి ఒకటి దొరకక, అందుకనేసి సామాన్లల్లా ఫస్ట్ కడిగేసుకొని ఒక టబ్లోకి వేసేసుకుంటా. కొన్ని ఇక్కడ కడుగుతూ ఇక్కడనే పెడుతున్నా కదా, ఇవనేది మళ్ళీ కొన్ని కడిగిన తర్వాతకి తీసుకెళ్ళి మళ్ళీ పక్కనే టబ్ ఉంది, ఆ టబ్లో వేసేసుకుంటా. నేను షింకు పెద్దగా పెట్టించుకోవడం వల్ల నాకు ఈ బండ అనేది కొంచెం చిన్నగా అయింది, స్టవ్ దగ్గరికి వచ్చేసింది. వంట వీడియో చేసేవాళ్ళు ఎంత కష్టపడిపోతున్నారో నేను చేస్తుంటే నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇన్ని సామాన్లు, కనీసం వంట చేస్తామా, మళ్ళీ పిల్లలకి క్యారియర్ కడతామా, మళ్ళీ వీడియోస్ కోసం మళ్ళీ ఒక వంట ఏదో ఒక రెసిపీ మాత్రం చేసి చూపించాల్సిందే. అందుకనేసి సామాన్లు అనేది రోజుకు 2 సార్లు కడగాల్సి వస్తుంది. సాయంకాలం ఒకసారి కడగాల, మళ్ళీ పొద్దున ఒకసారి ఖచ్చితంగా కడగాల్సిందే. ఈ సున్నుండలు, ఈ కిచెన్ క్లీనింగ్ అంతా ఇది నిన్నటి వీడియో. ఇది ఈరోజు ఎడిటింగ్ చేసి పెట్టాను. ఈ వీడియో మీకు నచ్చిన, ఉపయోగపడిన లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.